హాయ్ ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఇస్లామిక్ గర్ల్ వ్లాగ్స్. ఇంట్రో వీడియో తర్వాత ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియోలో నా డే ఇన్ మై లైఫ్ అనేది చూస్తారు. ఫస్ట్ నేను నిద్ర లేవగానే టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీ అలవాటైంది. ఎంత మానేద్దామన్నా అది మాత్రం కుదరట్లేదు. మస్ట్ మార్నింగ్ లేవగానే టీ చేసుకొని తాగాల్సిందే. తర్వాత నేను బుక్ తీసుకొని కాసేపు చదువుకుంటున్నాను. నేనేం చదువుతున్నాను ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలుస్తుంది. కాసేపు చదువుకున్న తర్వాత ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేశారు అమ్మ. నేను టిఫిన్ చేసేసి తర్వాత నా ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ నా కోడింగ్ అసైన్మెంట్స్ అవి ఉంటే తీసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాను. ఇట్స్ టూ హార్డ్ అండి నాకు, ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నాను కోడింగ్. తర్వాత లంచ్ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ లంచ్ టైం వరకు నేను కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూనే ఉన్నాను. లంచ్ టైం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. తర్వాత లంచ్ చేసేసాను. లంచ్ తర్వాత నేనైతే ఏం చదువుకోలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అంత ఇంట్రెస్ట్ రాదు చదువుకోవడానికి. కాసేపు మొబైల్ చూస్తూ యూట్యూబ్ చూస్తూ అలా గడిపేశాను టైం అంతా. ఇంతలోనే ఈవినింగ్ అయిపోయింది. తర్వాత టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ ఎంత చదువుదామన్నా కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తాను చదువుకుందాం, ఎందుకు 2 hours పైన వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి, కానీ నా వల్ల అయితే కావట్లేదు. అలాగా ఈవినింగ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ టీ ప్రిపేర్ చేస్తున్నారు అమ్మ. అదే వీడియో అమ్మ హ్యాండ్లో బెల్లం చూపిస్తుంది కదా, టీలో బెల్లం వేస్ట్ చేస్తారు, చక్కెర వేయరు. అలా టీ ప్రిపేర్ చేసుకొని టీ తాగేశాను. కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times టీ తాగాల్సిందేనండి, లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. సమ్టైమ్స్ ఎప్పుడైనా ఈవినింగ్ లేట్ చేసేస్తాను, కానీ మార్నింగ్ మాత్రం కంపల్సరీగా టీ తాగాల్సిందే. తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ తీసుకున్నాను చదువుకుందామని చెప్పి. మళ్ళీ ఓపెన్ చేసి కోర్స్ నేర్చుకోవడం కోసం ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో ఇంకా ఆ డేకి సంబంధించినవి ఏమేమి అసైన్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి క్లాసెస్ ఉన్నాయి అనేవి చూసుకుని అవి కంప్లీట్ చేయాలి ఈవినింగ్ లోపు. ఆ విధంగా ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ముందే వీడియోలో అంతా ఎందుకులే చూపించడం అని చెప్పి ఫస్ట్ చెక్ చేస్తున్నాను మొత్తం పోర్టల్లోకి వెళ్ళడానికి. చెక్ చేసిన తర్వాత పోర్టల్లోకి వెళ్ళాను. ఇంకా కొన్ని అసైన్మెంట్స్ ఉంటే చూస్తున్నాను ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పి. బిఫోర్ లంచ్కి ముందు ప్రిపేర్ చేసిన కోడింగ్ అసైన్మెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. చెప్పాలంటే కొంచెం హ్యాపీగానే ఉంది. కొత్తగా నేర్చుకుంటున్నాను కదా, అవన్నీ కరెక్ట్గా కోడింగ్ రాసి ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు. ఈ విధంగా అన్నీ చెక్ చేస్తున్నాను, కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా నేను చేసినవి అని చెప్పి. తర్వాత ఇంకొక వెబ్ పేజ్ చూపిస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా చాలా అసైన్మెంట్సే చేశాను ఈరోజు. మేబీ 2 or 3 చేసుంటాను, దానికే చాలా టైం అయిపోతుంది. మేబీ కొంతమంది అయితే ఫాస్ట్గా చేస్తారేమో, నేను మాత్రం చేయలేకపోతున్నాను. తర్వాత మళ్ళీ నా డిన్నర్ టైం అయిపోయింది. టైం చూస్తున్నారా, 11:10 అయిపోయింది. అప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను ఏదో ఒకటి. తర్వాత నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసేసాను. ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి ఇంకా టైం అయిపోయింది, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్.
ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ ఇస్లామిక్ గర్ల్ సైనింగ్ ఆఫ్.